హే గైస్, ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, ఇది కలైడోస్కోప్. సో చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్గా ఉంటుంది, 3Dలో కనపడుతుంది అనమాట. సో అది మనం అమెజాన్లో కూడా అమ్ముతారు అది తయారు చేసి. సో అది ఎలా తయారు చేయాలో వీడియో చూడండి. ఇప్పుడు ఇది ఈ స్కోప్ అన్నది మనం బొమ్మరిల్లు మూవీలో జెనీలియా కొనమంటది కదా సిద్ధార్థ్ అని, అదనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇలా 3 మిర్రర్లు తీసుకోండి. నేను ఏంటంటే వీడియో కనపడడానికి పెద్ద మిర్రర్ తీసుకున్నాను, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అవే అనమాట. కానీ దీన్ని 3 ముక్కలు, అదే 3 అన్న కట్ చేయొచ్చు, 2 అన్న కట్ చేయండి. అంతేగాని ఇలా పెద్దవి వద్దు, పెద్దవి బాగో, చిన్నవి తీసుకోండి, ఓకేనా. చిన్నవి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. నేను జస్ట్ మీకు తెలియడానికి పెద్దవి తీసుకున్నాను. ఒకే మిర్రర్ 3 చేయండి, కట్ చేస్తారు. లేదంటే 2 చేసుకోండి. చేసిన తర్వాత దాని మీద టేప్ అంటించండి. ఏం టేప్ అంటే ట్రాన్స్పరెంట్ ఉన్న టేప్ మాత్రం అంటించాలి, అంటే ప్లాస్టర్ మన బుక్స్కి అంటిస్తాం కదా అది. ఇప్పుడు ట్రయాంగిల్లో రావాలి మనకి, ట్రయాంగిల్లో ఉండాలన్నమాట ఇదంతా. ఎందుకంటే నేను టేప్ ఎందుకు అంటిస్తానంటే మనకి అది ఉండడానికి, రెండోది మనం చేయి పట్టుకుంటే కట్ అయిపోకుండా ఉండడానికి అనమాట. సో 3వ మిర్రర్ ఇలా పెట్టి మళ్ళీ ప్లాస్టర్ అంటించేస్తాను. అది కూడా ట్రాన్స్పరెంట్ది అంటించాలి, నార్మల్ అంటించకూడదు. ఎందుకంటే మనకి సైడ్ నుంచి వెలుగు రావాలన్నమాట మనం చూసినప్పుడు. అందుకే నేను ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అంటిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి మనం. అది వచ్చేసింది. సో ఇప్పుడు ఆ పైన ఉన్నది ఇంకా వేయలేదు కదా, దాన్ని కూడా ప్లాస్టర్ వేసేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దది వద్దు, చాలా చిన్నది ఇవ్వండి. ఎందుకంటే చిన్నది నేను తీసాను, కనబట్టలేదు, అర్థం కావట్లేదు చాలామందికి. ఎందుకంటే ప్లాస్టర్ వేయడం కాడ ఇబ్బంది అయిపోతుంది, అందుకు పెద్ద చూపిస్తాను మీకు. వేసేసి మొత్తం రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నది వేయండి. ఎక్కువ కూడా వేయద్దు, ఎందుకంటే ఎంత వెలుగొస్తే అంత బాగుంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు రౌండ్ మొత్తం అక్కడక్కడ కొంచెం, అంటే అది ఊడిపోకుండా ప్లాస్టర్ వేసేయండి, ట్రాన్స్పరెంట్గా ఉన్నది. కొంతమంది టేప్ వేస్తారు, టేప్ వేయద్దు, ఇలాంటి ప్లాస్టర్ వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ట్రయాంగిల్లో. ఇప్పుడు మనం ఈ సైడు ఆ సైడు ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్న కవర్తో క్లోజ్ చేసేయాలి, ఓకేనా. ఎందుకంటే దీంట్లో మనం గాజు పెంకులు ఉంటాయి కదా, అంటే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ ముక్కలు దీంట్లో వేస్తాం మనం. సో అటువైపు ఇటువైపు ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే మనం పొరపాటుని పిల్లలకి ఇచ్చామనుకో, పైకి చూసారనుకో, ఆ గాజు వచ్చి కంట్లో పడిపోతాయి అనమాట. సో అందుకే 2 క్లోజ్ చేసేయాలి. ఒకటి కంపల్సరీ క్లోజ్ చేయాలి, ఒకటి క్లోజ్ చేయకుండా పర్లేదు, కానీ అది కూడా క్లోజ్ చేసేయండి. అలాగ కవరు ట్రయాంగిల్లో కట్ చేసుకొని అదైతే అడ్డు పెడుతున్నాను, ఎందుకంటే దాని మీదే గాజు బెంగులు వేసినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనమాట, అలా రాకూడదు. ఆ కార్నర్స్ అన్నీ ఈ ప్లాస్టర్తో క్లోజ్ చేసేసి కట్ చేసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే అటువైపు అంత క్లోజ్ చేయరు, నార్మల్ పెట్టుకుంటారు అంతే, కానీ మనం క్లోజ్ చేసేస్తున్నాం ఎందుకంటే గాజు బెంగులు బయటకు వచ్చేస్తాయి కాబట్టి. కొంతమంది క్లోజ్ చేయరు, ఎందుకంటే గాజు బెంగులు మారుస్తూ ఉంటారు, కలర్స్ వేయడానికి ఉండాలి కదా అని చెప్పి చేస్తారన్నమాట. అందుకే ఇంకోటి ట్రాన్స్పరెంట్, అంటే ఈ కవర్ అయితే అంత బాగలేదు, మీరు బాగా ట్రాన్స్పరెంట్గా నీట్గా ఉన్నది కట్ చేసి పెట్టుకొని అది కూడా టేప్ వేసేయండి. కార్నర్ క్లోజ్ చేసి సరిపోద్ది. ఇప్పుడు లోపల మనం గాజు బెంకులు వేయాలన్నమాట, అంటే బ్యాంగిల్స్ ముక్కలు వేయాలి. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది చూడండి, ట్రయాంగిల్ షేప్లో అది వచ్చేసింది, పైన వచ్చేసింది, పైన కవరు మొత్తం ఈ కార్నర్ కూడా టేప్ వేస్తాం, గుచ్చుకోదు ఇంకా మనకి, అంటే పిల్లలు కూడా ఏమవుదో. పైన క్లోజ్ అయిపోయింది, కింద క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లోపల బ్యాంగిల్స్ సంబంధించిన ముక్కలు వేయాలన్నమాట, అంటే గాజు బెంకులు. అందుకు మనం ఏం చేయాలంటే చిన్న ముక్క కట్ చేసుకోవాలి, ఇక బ్యాంగిల్స్ వేయగో. ఇవి చిన్న చిన్న ముక్కలు కింద బదలు కొట్టండి, చిన్న చిన్న ముక్కలు చేయండి, వాటిని బ్యాంగిల్స్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. మెరుపులుగా ఉంటాయి కదా, అవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా చేసుకోండి, కొన్ని కలర్స్ కూడా చేసుకోండి, ఎన్ని కలర్లు ఉంటే అంత బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ ఆడ కన్నం పెట్టి దాంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే చెప్పాను కదా, పొరపాటున పిల్లలు ఎలా పైకి చూసారనుకో ఆ గాజు బెంకు కంట్లోడిపోతాయి. అది వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ప్లాస్టర్ వేసి క్లోజ్ చేసేస్తాను. అయితే ఇది ఇప్పుడు పైనుంచి చేస్తున్నాం కదా, ఆ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కదా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. బయట ఆల్రెడీ బుక్స్తో పాటు ఇస్తారు కదా, కొన్ని ఫైల్స్తో పాటు, అవన్నా పర్లేదు, ట్రాన్స్పరెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటిది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, దాని మీద మళ్ళీ నేను టేప్ వేసేస్తున్నాను.
ఇప్పుడు ఏమవుతుందంటే లోపల గాజు బెంకులు ఉన్నాయి, చూడడానికి అలా కనబడుతుంది, కానీ మనం కళ్ళతో చూస్తే చాలా బాగా కనబడుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇలాంటిది ఒక బాక్స్ తీసుకోండి. ఇది పెద్దది కాబట్టి నేను మొబైల్ బాక్స్ తీసుకుంటున్నాను. మీరు చిన్న బాక్స్లు ఏమైనా ఉంటాయి కదా, మనకి గాజులు బ్యాంగిల్స్ ఇస్తారు కదా, పెట్టి ఉంటుంది కదా, అలాంటి బాక్స్ అయినా పర్లేదు, చిన్న చిన్న ఏదైనా పర్లేదు. మళ్ళీ కొన్ని బాగా సెట్ అయ్యేది ఏంటంటే మనకి స్ప్రే ఏదైనా కొనుక్కున్నాను కదా, దానికి బాక్స్ ఇస్తారు, అలాంటివి బాగా సెట్ అవుతాయి. లేకపోతే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, చిన్న వాటర్ బాటిల్, దానికి బాక్స్ ఇస్తారు కదా, అలాంటివి బాగుంటాయి అనమాట. ఓకేనా, మిల్టన్ కంపెనీ అలాంటి వాటి ఉంటాయి. ఫస్ట్ ఏదైనా సరే మీరు బాక్స్ తీసుకుని అటువైపుది కార్నర్ దాన్ని ఓపెన్ చేశాను. ఎందుకంటే మనం చూసినప్పుడు ఆ గాజు బెంకులు ఉన్నాయి కదా, ఆపోజిట్లో ఉన్నది మనం చూసిందని కాకుండా ఆపోజిట్లో ఉన్నది వెలుగు ఉండాలి. సో అందుకే అది ఓపెన్ పెడుతున్నాను నేను. ఈ అవతల క్లోజ్ చేస్తున్నాను. అంటే మనం చూస్తాం కదా, అక్కడ క్లోజ్ చేసుకుని చిన్న కన్నం పెట్టుకుని దాన్ని చూడొచ్చు, కానీ ఆపోజిట్లో మాత్రం ఓపెన్ ఉండాలి. ఎందుకంటే వెలుగు కావాలి మనకి, వెలుగు ఉంటేనే అప్పుడు మొత్తం బాగా కనబడుతుంది. సో ఇలాగ ఓపెన్ పెట్టుకుని ఆ పెట్టి క్లోజ్ చేసాను. ఎందుకంటే చిన్నపిల్లలకి కావాలనుకుంటే ఇలా చేసుకోండి, లేదంటే ఇందాక మిర్రర్ని చూపించానా అలాగనా కూడా మీరు చూసుకోవచ్చు. అది చిన్న మన కన్నం చూసుకోవడానికి నేను అలా కట్ చేస్తాను అనమాట. కట్ చేసి ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. సో మీకు అలా తయారు చేయలేము ఎలాగనుకుంటే ఆన్లైన్లో ఎంత ఉండదు, 150 రూపీస్ ఎంత ఉంటుంది. పిల్లలకి చాలా బాగా ఉంటుంది అనమాట. సో కావాలంటే కింద కామెంట్ చేయండి, మీ డైరెక్ట్ లింక్ అయితే పంపుతాను, దాని ద్వారా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలాంటి డిజైన్లు ఒక 10 సపరేట్గా చేస్తారు, సింగిల్గా ఉంటాయి. సింగిల్గా అయితే 200 రూపీస్, ఒక 10 కావాలనుకుంటే 400 రూపీస్ కూడా ఉంటుంది. మీకు దేని కావాలో దానికి ఆ లింక్ పెడతాం. ఓకేనా. అంతేకాకుండా మీలో ఎవరో షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి తీసేస్తారనమాట. ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు, 12 o'clock పెడతారు, మళ్ళీ తీసేస్తారనమాట. ఇలాంటి ఆఫర్లను తీసుకొచ్చి మన టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ముందు ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉన్నారనుకో, మీరు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేసుకొని చాలామంది సేవ్ చేసుకోవచ్చు. సో ఆ టెలిగ్రామ్ మీరు ఫాలో అయి ఉంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి telugutechuలుగు.com అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సెర్చ్లో టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు.